ఆదిలాబాద్ జిల్లా ముఖ్రాకే గ్రామస్తులు వినూత్న రీతిలో కాంగ్రెస్ సర్కారు తీరును ఎండగట్టారు. వద్దురా నాయన కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన రేవంత్ రెడ్డి పాలన అంటూ బ్యానర్ కట్టి మరీ నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 13 నెలలు అవుతున్నా ఒక్క హామీ నెరవేర్చలేదని ఫైర్ అయ్యారు. ఇప్పుడు మండలానికి ఒక గ్రామానికే పథకాలు అమలు చేస్తామంటే ఎలా అని ప్రశ్నిస్తున్న ముఖ్రాకే గ్రామస్తులతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. అన్ని హామీలు ఇస్తామని బీరాలు పలికిన కాంగ్రెస్ ప్రభుత్వం తీరా ఎన్నికల తర్వాత సంవత్సరం గడిచిన తర్వాత మండలానికి ఒక గ్రామాన్ని మాత్రమే ఎంపిక చేసి లబ్ధిదారులకు మంజూరీ పత్రాలు జారీ చేయడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మిగతా గ్రామాల ప్రజలు ప్రభుత్వ తీరుపై అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. ప్రస్తుతం మనము ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా కే గ్రామంలో ఉన్నాము. ఈ ముక్రా కే గ్రామంలో ప్రభుత్వంపై మండిపడుతూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇక్కడ ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేసి వద్దురా నాయన కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన రేవంత్ రెడ్డి పాలన అంటూ 6 గ్యారెంటీలపై ప్రజలు నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ప్రజలను అడిగి తెలుసుకుందాము. అసలు ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఏం ఆశించారు, ప్రభుత్వ తీరు పట్ల ప్రజలు ఏమనుకుంటున్నారు, అలాగే 6 గ్యారెంటీ విషయంలో ప్రభుత్వం మోసం చేసిన విషయంలో ప్రభుత్వ తీరుపై ప్రజలు ఏమనుకుంటున్నారు వారిని అడిగి తెలుసుకుందాము. చెప్పండి, ఈ 6 గ్యారెంటీ విషయంలో ప్రజలకు ప్రభుత్వం ఎలాంటి మోసం చేసింది? ఈ 6 గ్యారెంటీ విషయంలో మీకు ఏమైనా లబ్ధి జరిగిందా? ఎన్నికల ముందు సంవత్సరం కింద నేను ఎట్లయితే గెలిచినానో తెల్లారి 9 డిసెంబర్ నుంచి మీరు బ్యాంకులో పోయి 2 లక్షల రూపాయలు లోన్ తీసుకోండి మీకు మాఫ్ చేస్తా అని చెప్పిండు. కానీ ఇంతవరకు గ్రామంలో 60% మందికి రుణమాఫీ ఎవరికి కాలేదు. 2 లక్షల లోపు ఉన్న కాలేదు, 2 లక్షల పైన ఉన్న వాళ్ళకు కూడా కాలేదు. పూర్తిగా మోసం చేసిండు. దాంతోపాటు రైతు భరోసా అంటూ ఇప్పుడు గ్రామ సభలు పెట్టి అన్ని గ్రామాలకు 26 జనవరి నుంచి అందరికీ రైతు భరోసా అకౌంట్లో వేస్తామని అన్నాడు. మరి నిన్న మండలానికే ఒక గ్రామంగా పైలట్ ప్రాజెక్ట్గా తీసుకొని అదే గ్రామానికి వేస్తాడు. చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే అందరం పనులు ఇడిసబెట్టి అందరం గ్రామ సభలకు రావడం మా పేరు వచ్చిందని రాత్రి 12 గంటల తర్వాత 26 తారీఖు రాత్రి 12 గంటల తర్వాత రాత్రి ఓడు నిద్రపోలే పొద్దున మన అకౌంట్లో పడుతుందేమో 12 ఎకరానికి 12,000 ఇస్తాడు 6,000 పడుతుందేమో అని అందరూ పొద్దున లేచి ఫోన్లకు చూస్తే ఎవరి అకౌంట్లో పడలే. కాబట్టి చాలా నిరాశగా చెందినాం. ఎందుకంటే ఇది పూర్తి మోసం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రజలు రేవంత్ రెడ్డికి ఓట్లు వేశారు, కానీ ఆయన మండలానికి ఒక గ్రామానికి ఇవ్వడం అనేది చాలా అన్యాయం. గత ప్రభుత్వం కూడా ఎవరి దగ్గర దరఖాస్తు తీసుకోలే రైతు బంధు గురించి. అందరికీ రైతు బంధు టక్క 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 అకౌంట్లో వేసేసిండు. ఎవరు ఎంత భూమి ఉన్నా ఏమున్నా అందరికీ వేసేసిండు. కానీ ఇవాళ గ్రామ సభలు పెట్టి మీరు ఎవరు భూమి సాగు చేస్తున్నారు, ఎవరు భూమి ఎవరైతే మన భూమి ప్లాటింగ్ చేసిండ్రో ఏమైనా దానిలో ఏమున్నదో అన్ని గ్రామాలలో గ్రామ సభలు పెట్టి మీటింగ్లు పెట్టి ప్రజలను మబ్బు పెట్టి ఇవాళ ఏమో అది రైతు భరోసా మండలికే ఒక గ్రామం అనడం చాలా బాధాకరం. ఇది రేవంత్ రెడ్డికి తగ్గదు. ఇది రేవంత్ రెడ్డిది సరైనది కాదు. మరి మూడవది ఏంటంటే ప్రతి గ్రామానికి ఎవరికైతే పెళ్లిళ్ళు అయినాయో పెద్ద కుటుంబాలు పెరిగినాయో రేషన్ కార్డులు ఇస్తున్నాడు. మరి అందరూ దరఖాస్తులు పెట్టుకున్నాడు. ఒక్క రేషన్ కార్డు కూడా మరి 26 తారీఖు నాడు ఇస్తా అంటే అందరూ ఎదురు చూశారు. మరి ఎవరికి రేషన్ కార్డు రాలే, అది కూడా మండలానికి ఒకే గ్రామానికి అని చెప్పడంతో చాలా బాధతో ఉన్నాము. మూడో విషయం, ప్రతి ఇంటికి ఎవరైతే ఇల్లు లేదో నిరుపేదలు ఉన్నారో వాళ్ళకు ఇంద్రమ్మ ఇల్లు ఇస్తా అని ఆశ చూపెట్టి గ్రామ సభ పెట్టి ఇంతమందికి మీరు ఇల్లు శాంక్షన్ అయిందని గ్రామ సభలో చెప్పి ఇవాళ ఇల్లు కూడా మండలానికి ఒకటే గ్రామాన్ని యూనిట్ తీసుకొని ఇస్తానడం అనేది చాలా బాధాకరం. మీరు ముఖ్యమంత్రి గారు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి, కానీ మండలానికి ఒకే గ్రామానికి యూనిట్గా తీసుకొని మీరు ముఖ్యమంత్రి కారు. ఇది మీకు తగ్గది. ఎందుకంటే ప్రజలు రాబోయే రోజుల్లో మీకు కాంగ్రెస్ ప్రభుత్వానికి మీకు తప్పకుండా బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. ఇక్కడ చాలామంది మహిళలు కూడా ప్రభుత్వ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మీనాక్షి గారు వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. చెప్పండి, ఈ ప్రభుత్వం ఎలాంటి 6 గ్యారెంటీ విషయంలో ఎలాంటి మోసం చేసింది? మోసం అనేది చాలా చేసిండు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది అయిపోయింది. అయితే మొత్తం మంది మేము మహిళల ఆశలతోనే ఉన్నాము. ఏం అడగనందుకు పోలే. మేము 2,500 మాకు మహిళలకు వేస్తామన్నాడు. అయితే నెలకు చూశారు. ఒక సంవత్సరం అయిపోయింది. అయితే ఏడాది అయితే ఇంకా ఏలేడైతే ఎంత మోసం చేసిండు. మేము ఓట్లు వేస్తేనే గెలిచిండు కూడా. ఆయన టీఆర్ఎస్ పార్టీ అంటే ఇట్లా కేసీఆర్ సార్ ఎప్పుడన్నా చేసిండ్రా అనుకుంటా మొత్తుకుంటున్నారు. ఇప్పుడు ఇంకా కళ్యాణ లక్ష్మి 1 లక్ష ఉండే, అదే సరిపోతుండే కదా. 1 తులం బంగారం ఇస్తామని ఆడబిడ్డలకు ఆశ పెట్టిండు. అయితే అదే 1 లక్ష సరిపోతుండే, ఇంకా తులం బంగారం కూడా ఇస్తలేడు. అట్లనే ఉండిపోయినాయి. అవి కూడా ఎట్లా పెళ్లి చేయాలా, గరీబోళ్ళకు ఆశ ఉంటుంది కదా. అది కాదు, అది కూడా బాధాకరమైనది. ఇంకా డిగ్రీ పూర్తి చేసిన ఆడబిడ్డలు ఎట్లా పోవాలా పల్లెటూరు నుంచి
డిగ్రీ చేసే వాళ్ళకు ఏమన్నా సౌకర్యం కావాలి కదా, నడుచుకుంటా ఎట్లా పోతారు వాళ్ళు, ఆటోలో ఎట్లా పోతారు అని స్కూటీ కూడా ఇస్తామని హామీ ఇచ్చాడు. స్కూటీ కూడా ఒక్కళ్ళకి కూడా ఇవ్వలేరు. ఏమి ఇస్తారు అని బాధాకరమైన ఇప్పుడు అందరూ మహిళలు బాధాకరమైన ఉన్నారు. ఇప్పుడైతే బాగా ఆశతోని ఉండేది ఇప్పుడు ఏమి ఇయ్యరు అని బాధపడుతున్నారు మహిళ. ఇది చెప్తున్నాను. చాలామంది ఇక్కడ యువకులు ఉన్నారు, వారు కూడా చాలా నిరాశ నిస్పృహలతో ఉన్నట్టు కనిపిస్తున్నది. తమ చేతిలో ప్లకార్డులు పట్టుకొని 6 గ్యారెంటీలపై ప్రభుత్వాన్ని నిలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ కొంతమంది యువకులు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. చెప్పండి, యువకులు ఎలాంటి ప్రభుత్వంపై ఎలాంటి భరోసాతో ఉండి ఇప్పటి వరకు కూడా? కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం మన సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఒక ఏడాది గడిచిపోయింది, ఇప్పటిదాకా ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలే. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లోనే ఇప్పటిదాకా ఉద్యోగాలు నింపారు, అది కూడా మేము ఇచ్చినామని అనుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ఒకటే కోరుతున్నాం, వెంటనే 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి, మరియు ఈ రాష్ట్రంలో ఉన్న యువకులను ఆదుకోవాలి, మరియు వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం నిరుద్యోగ వృత్తి అది కూడా వెంటనే అమల్లోకి తేవాలని మేము కోరుతున్నాం. ఇప్పటిదాకా వచ్చిన 2-3 క్యాబినెట్లలో ఇప్పటిదాకా నిరుద్యోగుల గురించి మాట్లాడకపోవడం ఇది చాలా నియంత పాలనగా మేము భావిస్తున్నాము. వెంటనే దీని గురించి కూడా ఆలోచించి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీని గురించి మేము పరిష్కారం చేయాలని మేము కోరుతున్నాము. ఈయన వచ్చి ఒక్క కొత్త ఉద్యోగం ఇయ్యేదే, మళ్ళీ ఐటీ కూడా మొత్తం కొలాప్స్ అయిపోయింది. హైదరాబాద్ మొత్తం రియల్ ఎస్టేట్ కొలాప్స్ అయిపోయింది. యువకులకు ఇస్తా అన్న నిరుద్యోగ వృత్తి 4,000 ఇస్తా అన్నాడు నెలకు. కానీ ఆ నిరుద్యోగ వృత్తి ఇప్పుడు మాట లేదు. ఆ ప్రియాంక గాంధీ వచ్చి నిరుద్యోగ వృత్తిపై హామీ ఇచ్చింది యువకులకు, యువ వికాసం కింద. కానీ ఇప్పుడు బట్టి విక్రమార్క గారు ఏమంటున్నారు, రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, మేము ఎప్పుడు ఇచ్చిన హామీ అని మోసం చేస్తున్నాడు. మళ్ళీ మండలానికి ఒక గ్రామమే తీసుకుంటున్నారు, శాచ్యురేషన్ పద్ధతిలో మండలానికి ఒక గ్రామానికే ఇస్తా అంటున్నారు. అన్ని మండలానికి ఒక గ్రామానికి తీస్తే మీరేమన్నా కాంగ్రెస్ ప్రభుత్వం నువ్వు గత ఏడాదిలో ఒక గ్రామానికి పోయి ప్రచారం చేసినా, ఒక గ్రామానికి పోయి 6 గ్యారెంటీల మీద హామీలు ఇచ్చినా, ఒక గ్రామానికి నీ మేనిఫెస్టో ఇచ్చినామా? నీ ఇంటికి వెళ్ళి ఇస్తున్నట్టు ఏమన్నా రేవంత్ రెడ్డి గారు ఒక గ్రామ ప్రజలు ఓట్లేస్తే నేను ముఖ్యమంత్రి, నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రి, లేకపోతే మండలానికి ఒక గ్రామానికి? ఇదేంటి నియంత పాలన కుదరదు. ప్రజాస్వామ్య ప్రజాపాలన అంటున్నావు, ప్రజాపాలన అనుకుంటా బయటికి వెళ్తలేవు. ఏదో నీ అన్నదమ్ములు అందరు కలిసి రియల్ ఎస్టేట్ దందాలు చేసుకుంటున్నావు, నీ ఇంటి పాలన అనుకుంటున్నావు. మండలానికి ఒక గ్రామం అంటే మండలానికి ఒక గ్రామం కాదు, ప్రతి గ్రామానికి రైతు బంధు. గారే కేసీఆర్ గారు అయితే ఎట్లయితే 2 సార్లు రైతు బంధు టింగ్ అంటుండేను, ఏడాదికి ఎకరానికి 10,000, నువ్వు 15,000 ఇస్తాను. కేసీఆర్ 10,000 ఇస్తే మన బిచ్చం ఇస్తుండా, నేను 15,000 ఇస్తా అని ఇప్పుడు మాట మార్చి మళ్ళీ 12,000 ఇస్తున్నా. ఇప్పుడు ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క ఎకరానికి 17,500 రేవంత్ రెడ్డి బాకీ ఉన్నాను. మా గ్రామంలో 1000 ఎకరాల పైన ఉంటుంది, ఎంతో బాకీ ఉన్నావు రేవంత్ రెడ్డి. కళ్యాణ లక్ష్మి వాడు తులం బంగారం ఇస్తున్నావు, తులం బంగారం దేవుడు ఎరుగు, ఉన్న లక్ష్మి ఇస్తే సార్ అంటున్నారు ప్రజలు. మరి మహాలక్ష్మి పథకంలో 2,500 మహిళలకు ఇస్తున్నావు, ఆ 2,500 మహిళలు పత్తాని లేదు. మళ్ళీ స్కూటీలు ఇస్తాను, స్కూటీలు లేవు, ఏం లేవు. రుణమాఫీ లేదు, రుణమాఫీ 60% పైన రుణమాఫీ కాదు. ఎస్టేట్లో ఏదో ఫోజులు కొడుతున్నావు, 100% రుణమాఫీ అయింది. 100% కాదు కదా, 60% కూడా రుణమాఫీ కాదు. దేవుళ్ళ మీద ఒట్లేసి నువ్వు ప్రమాణం చేసి చెప్పినావు, కానీ ఉట్టిగా ఫేక్ మాటలు ఉంది. కాంగ్రెస్ పార్టీ ఫేక్. కాబట్టి ఇవాళ ఆదిలాబాద్ జిల్లా ఇచ్చిన ముకురాకే గ్రామంలో వద్దురా నాయన కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన రండా రేవంత్ పాలన అని నిలదీస్తున్నాం. ఈ ఒక్క గ్రామస్తుల ప్రజల మనోభిప్రాయాలు కాదు, ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాల ప్రజల అభిప్రాయాలుగా చెప్పచ్చు. మొత్తానికి కాంగ్రెస్ పాలన పట్ల, 6 గ్యారెంటీల పట్ల గ్రామాల వారిగా ఆందోళనను మాత్రం పెద్ద ఎత్తున కొనసాగే అవకాశం ఉన్నట్టు ఇక్కడ ఈ గ్రామస్తుల ఆగ్రహాన్ని బట్టి తెలుస్తుంది. వీడియోస్ట్ పవన్తో రాజు, టీ న్యూస్, ఆదిలాబాద్ నుంచి.